సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తూ ఎప్పుడెప్పుడు తన సొంత రాష్ట్రమైన తెలంగాణకి వెళదామని నిరీక్షిస్తున్న వారికి ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పనిచేస్తూ సుమారు 11 సంవత్సరాలుగా తమ సొంత రాష్ట్రానికి తిరిగి వెళ్లాలని ఆకాంక్షిస్తున్న 58 మంది తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో జరిగిన ఉద్యోగుల విభజన ప్రక్రియలో భాగంగా కొంతమంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు ఏపీ కేటాయింపులలో చేరారు. వీరిలో క్లాస్ 3, క్లాస్ 4 స్థాయి ఉద్యోగులు ఉన్నారు. వీరంతా తమను తమ సొంత రాష్ట్రాలకు పంపించాలని చాలా కాలం పాటు పోరాటం చేస్తున్నారు. 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు అనేక మార్లు విజ్ఞప్తులు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో, ఆ తర్వాత వైఎస్ జగన్ హయాంలోనూ వీరు తమను తెలంగాణకు పంపించాలని విజ్ఞప్తులు చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ఈ ఉద్యోగుల బదిలీ అంశంపైన దృష్టి సారించారు. తెలంగాణ ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపి ఏపీలో పనిచేస్తున్న 58 మంది ఉద్యోగులను వారి స్వరాష్ట్రమైన తెలంగాణకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే గతంలో 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను ఏపీ నుంచి రిలీవ్ చేసిన ప్రభుత్వం తాజాగా మరో 58 మందిని రిలీవ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీరిని బదిలీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం విధించిన కొన్ని షరతులకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. గతంలో విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన 698 మంది తెలంగాణ ఉద్యోగులు తమ స్వరాష్ట్రానికే వెళ్లాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే దశల వారీగా 698 మంది ఉద్యోగులను తెలంగాణకు పంపించారు. ఇక ఇప్పుడు మిగిలి ఉన్న 58 మంది ఉద్యోగులను కూడా చంద్రబాబు ప్రభుత్వం రిలీవ్ చేస్తోంది.